సంథింగ్ మన అప్లికేషన్ నేమ్ అన్నీ ఇచ్చి ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చాం, అప్లికేషన్ నేమ్ ఇచ్చాం. మనకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్ మెథడాలజీ యూజ్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ మెథడాలజీ అంటే మనకి ఐడియా ఉందండి మీకు? ఐ థింక్ అఖిల్, నీకు ఐడియా ఉందమ్మా ప్రాజెక్ట్ మెథడాలజీ? మీరు ఏ మెథడాలజీ యూజ్ చేస్తున్నారు? మీ ప్రాజెక్ట్ మీరు చేయడానికి మెథడాలజీ యూజ్ చేస్తారు కదా, ఏ మెథడాలజీ యూజ్ చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అజైల్ మెథడాలజీ యూజ్ చేస్తారండి. అంటే వర్క్ అనేది మనకి స్ప్రింట్స్లో వస్తుంది, అంటే పార్ట్లుగా వస్తుంది, స్ప్రింట్స్ లాగా. వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఒక అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే అన్ని రిక్వైర్మెంట్స్, ఫుల్ ఫ్లెజ్డ్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నప్పుడు ఆ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, డెవలప్మెంట్ తీసుకెళ్తారు. ఓకే, టోటల్ రిక్వైర్మెంట్స్ అంతా వచ్చాయని. ఇప్పుడు అలా కాకుండా క్లయింట్ ఏం చేస్తున్నారంటే, క్లయింట్ ఎంతవరకు తనకు కావాలో ఫస్ట్ ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటారు, స్ప్రింట్గా పెట్టుకుంటారు, స్ప్రింట్స్గా పార్ట్గా డెవలప్మెంట్ చేసుకుంటూ ఫైనల్గా అవుట్పుట్ని లైవ్లోకి వాళ్ళు డిప్లాయ్ చేస్తుంటారు. సో దట్ ఈస్ అజైల్ మెథడాలజీ. సో ఆ మెథడాలజీ, మన అజైల్ మెథడాలజీ యూజ్ చేసుకున్నాం. ఇంకా పెగా రూల్స్ మీద మన అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం. నెక్స్ట్, సో ఎప్పుడైతే మన అన్ని కేస్ ఐడీస్ ఎవ్రీథింగ్ క్రియేట్ చేసి సబ్మిట్ చేసామో, ఈ 4 లాగిన్స్ మనకి డిస్ప్లే అవుతాయి. అంటే యూజర్, మేనేజర్ లెవెల్లో, ఆథర్ మన ఏమంటారు లైక్ టెక్నికల్ సంథింగ్ బిఎస్ వాళ్ళు యాక్సెస్ చేయడానికి, అడ్మిన్స్, డెవలపర్. కింద చూడండి, ఈచ్ ఆపరేటర్ వాస్ అసైన్ ద డిఫాల్ట్ పాస్వర్డ్ ఈస్ రూల్స్. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పెగా డిఫాల్ట్గా రూల్స్ అనే ఒక పాస్వర్డ్ని అసైన్ చేసింది. ఫస్ట్ మనం పెగాలోకి ఎంటర్ అవ్వడానికి ఇన్స్టాల్ అనే వాడిని యూజ్ చేసుకున్నాం. బట్ ఆఫ్టర్ ఇన్స్టాల్ యూజ్ చేసుకొని పెగాలోకి ఎంటర్ అయ్యి మనకు కావాల్సిన అప్లికేషన్ మనం క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత పెగా మనకి డిఫాల్ట్గా ఈ క్రెడెన్షియల్స్ని ప్రొవైడ్ చేసింది. ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ పెగానే చెప్తుంది, ప్లీజ్ లాగ్ ఆఫ్ అండ్ సైన్ బ్యాక్ in as admin@paybank to access this application and continue building your product. అంటే మీరు అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే admin@paybank ద్వారా నువ్వు లాగిన్ అవ్వు అంటుంది. సో admin@paybank ద్వారా లాగిన్ అయ్యి రూల్స్ అనే పాస్వర్డ్ యూజ్ చేసుకుంటే మన అప్లికేషన్లోకి లాగిన్ అవుతాము. అక్కడ మన అప్లికేషన్కి కావాల్సినటువంటి ఆర్ఎల్స్ మన ప్రొడక్ట్కి కావాల్సినటువంటి డెవలప్మెంట్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అక్కడ మనం చేస్తాం. ఓకే, సో నౌ అవర్ అప్లికేషన్ ఐడి ఈస్ admin@paybank and our password is rules. So the same hand goes to here. Right. Rules I'm given. It will take 2-3 minutes. Okay, so before that, today what we are going to learn? Today we are going to see ఏమైంది? నాట్ రెస్పాండింగ్. ఓకే, ఫస్ట్ ఒక జనరల్గా అంటే రియల్ టైమ్ సినారియోస్ ఫస్ట్ థింక్ చేద్దాం. మనం ఒక బ్యాంక్ అకౌంట్ మనం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఆన్లైన్లో. సపోజ్ కోటక్ మహీంద్రా జీరో బ్యాంక్ అకౌంట్ సంథింగ్, లేదా ఎస్బీఐ అకౌంట్, ఐసిఐసిఐ సంథింగ్, ఏదో ఒక బ్యాంక్ అకౌంట్. సరే, పేటిఎం అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో పేటిఎం అనేది మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏమడుగుతుందండి? లాగిన్. అంటే ఆల్రెడీ కస్టమర్ అయి ఉంటే లాగిన్ అడుగుతుంది, లేదంటే షైనప్ ఉంటుంది. షైనప్ క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుంది? మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అంటే ఒక యూజర్ ఇంటర్ఫేస్ మనం క్రియేట్ చేయాలి లాగిన్ అవ్వడానికి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎవ్రీథింగ్, అడ్రస్, పాన్ కార్డ్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్, కరెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, అన్నీ కూడా మనం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత అది మనకంటూ ఒక అకౌంట్ నెంబర్ జనరేట్ చేస్తుంది. అన్నీ మన అడ్రస్ అంతా ఇచ్చిన తర్వాత మన పిఎఫ్, మన పాన్ కార్డ్ నెంబర్ అన్ని ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నావు లేదా చూసుకుంటుంది. న్యూ కస్టమర్ అయితే మనకు ఒక పేటిఎం అకౌంట్ నెంబర్ మనకి రిలీజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ అవర్ డీటెయిల్స్. అవన్నీ కూడా మ్యాచ్ అయితే డేటాలో రిలీజ్ చేస్తుంది. అంటే మనం రిలీజ్ చేసి మనకు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తుంది.
అదే పేటిఎం వాడు ఒక క్రెడిట్ కార్డు నీకు ఆఫర్ చేయాలనుకుంటున్నాడు. సో అప్పుడు తను ఏమనుకుంటే తనకి కొన్ని రిక్వైర్మెంట్స్ యాడ్ చేయాలనుకుంటాడు. నీ సిబిల్ స్కోర్ ఎంత, నీ శాలరీ, నీ శాలరీ, నీ ఎంప్లాయర్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, నీ శాలరీ ఎంత, నీ సిబిల్ స్కోర్ ఎంత, అవన్నిటిని క్లబ్ చేసి తను నీకు ఒక అమౌంట్ డిసైడ్ చేస్తాడు. నీ బేస్డ్ ఆన్ యువర్ శాలరీ, బేస్డ్ ఆన్ యువర్ సిబిల్ స్కోర్ నీకు ఒక 40,000 వస్తుందని. సో అవన్నీ అంటే యూజర్ ఆ ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేయాలి. అంటే యూజర్కి ఒక యూజర్ ఇంటర్ఫేస్ మనం క్రియేట్ చేయాలి ఆ ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేయడానికి. సో ఎంటర్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ అయిపోయింది. సో యూఏ డెవలప్ చేస్తాం యూజర్ తన డీటెయిల్స్ అన్ని ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ అది ఎవరికి వెళ్తుందంటే వెరిఫికేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. సో వాళ్ళు వెరిఫై చేస్తారు డాక్యుమెంట్స్ అన్ని కూడా. సో వెరిఫై చేసి అక్కడ అప్రూవల్ ఆర్ రిజెక్టెడ్ అక్కడ చూస్తారు. వెరిఫికేషన్ అనేది జరిగితే అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయితే సెకండ్ లెవెల్కి వెళ్తుంది. అక్కడ మేనేజర్ లెవెల్ ఏం చేస్తారు, మనకు కావాల్సిన లోన్ కానివ్వండి, మనకి ఏది కానివ్వండి అప్రూవల్ చేస్తారు. సో అంటే డిఫరెంట్ స్టెప్ ప్రాసెసింగ్, ఒక స్టెప్ ప్రాసెసింగ్ ఉంటుంది. అదే ఏటీఎం అప్లికేషన్ చూసినా కూడా నువ్వు ఫస్ట్ ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళి కార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఫస్ట్ స్క్రీన్ ఉంటుంది. అక్కడ ఏంటి యూజర్ తను చూస్ చేసుకుంటాడు, బ్యాంక్, లాంగ్వేజ్, ట్రాన్స్ఫర్ చేయాలా లేకపోతే డ్రా చేసుకోవాలా. సో అవన్నీ చూస్ చేసుకున్న తర్వాత అప్పుడు అడుగుతుంది మన పర్సనల్ పిన్ అడుగుతుంది. సో అప్పుడే మన పర్సనల్ కొట్టామో అప్పుడు అది వెరిఫై చేసుకొని అప్పుడు మనం మన వర్చువల్గా మన అకౌంట్లో మనం లాగిన్ అయినట్టు. సో అవన్నీ అంటే ఫస్ట్ ఒక స్క్రీన్ ఏం చేస్తాం, ఆప్షన్స్ అన్ని ఇస్తున్నాం, చూస్ చేసుకున్నారు. తర్వాత ఒక డిసిషన్ స్క్రీన్ మనం క్రియేట్ చేసాం. అక్కడ మన ఇచ్చే సివి కరెక్ట్, మన ఇచ్చేటువంటి పిన్ కరెక్ట్ అయితే మన అప్లికేషన్ లాగిన్ అవుతాం, లేదంటే రిజెక్ట్ అవుతుంది. ఒక స్క్రీన్ అక్కడ డిజైన్ చేస్తున్నాం. సో లాగిన్ అయ్యి డిసిషన్ షేప్లో కరెక్ట్ అయింది. నెక్స్ట్ అమౌంట్ అక్కడ ఒక స్క్రీన్ డిజైన్ చేస్తాం. లాగిన్ అయితే తన అమౌంట్ విత్డ్రానో సంథింగ్ మరి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ ఓకే, విత్డ్రా చేయాలంటే నీ అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందని అక్కడ చెక్ చేస్తాం మనం. వెంటనే మన అకౌంట్కి లింక్ అవుతుంది స్క్రీన్ అనేది. అకౌంట్కి లింక్ చెక్ చేస్తుంది, నా అకౌంట్లో 1000 రూపాయలు ఉన్నాయి, బట్ ఇతను 1200 ఎంటర్ చేశాడు డ్రా చేయడానికి. సో ఇది పాసిబిలిటీ కాదు. సో ఎంతైతే నీ దగ్గర అమౌంట్ ఉందో అంతవరకే నువ్వు డ్రా చేసుకోగలవు, లేదంటే పర్సంటేజ్లు కట్ అవ్వను 700 మాత్రం డ్రా చేసుకోగలము, డిస్ప్లే చేస్తాం. లేదు సఫిషియెంట్గా ఉందంటే ఆ స్క్రీన్ కూడా సక్సెస్ అవుతుంది, అమౌంట్ మనకి వస్తుంది. టోటల్ ఎవ్రీథింగ్ అవంతా కూడా మనం పెగాని యూజ్ చేసుకొని బిల్ చేస్తాం. ఆ ఫ్లోస్ అన్ని కూడా ఫ్లో అంతా కూడా ఫ్లోలోనే ఉంది కదా. ఒక ఫ్లో మీన్ ఒక ఆర్డర్లో ఫాలో అవుతూ వచ్చింది కదా ఎక్కడెక్కడ అన్నీ కూడా. సో దట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్. ద మోస్ట్లీ పెగా అప్లికేషన్స్ ఆర్ బ్యాక్ అండ్ అప్లికేషన్స్ ఆర్ ఇంట్రా అప్లికేషన్స్. పెగా అనేవి మోస్ట్గా బ్యాక్ అండ్ అప్లికేషన్స్ అంటే ఓన్లీ ద పర్టికులర్ పర్సన్స్ ఓన్లీ కెన్ యాక్సెస్ వాట్ వీ హ్యావ్ డెవలప్డ్ దట్ అప్లికేషన్స్. మనం ఏదైతే మనం క్రియేట్ చేసాం అప్లికేషన్స్ అనేవి అవి ఓన్లీ పర్టికులర్ టు సమ్ ఆర్గనైజేషన్. సపోజ్ ఒక బ్యాంక్ అప్లికేషన్, ఎస్బీఐకి నువ్వు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసావంటే ఓన్లీ ఎస్బీఐ ఎంప్లాయీస్ మాత్రమే మన అప్లికేషన్ యాక్సెస్ చేయగలరు. యూజర్స్ అందరూ కూడా ఆ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండదు. యూజర్ ఒక పేపర్ మీద రాసిస్తా డీటెయిల్స్ అన్నీ కూడా, బ్యాంక్ దగ్గరికి వెళ్ళగానే బ్యాంక్ అతను యూఏ ఫామ్ ఎంటర్ చేయాలి కదా, తన క్యాషియర్ ఎంటర్ చేస్తుంటాడు, మన నేమ్, ఫస్ట్ నేమ్, మొబైల్ అన్ని ఎంటర్ చేస్తుంటాడు కదా. ఎంటర్ చేసి మన పాన్ కార్డ్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సో తన డిఫాల్ట్గా ఒక అకౌంట్ నెంబరు జనరేట్ చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్లో. సో ఎప్పుడైతే డీటెయిల్స్ అన్ని ఇచ్చారో వెంటనే క్రాస్ చెక్ జరుగుతుంది. సమ్ టైమ్స్ చాలా హెవీ లోడ్ ఉన్నప్పుడు ఏంటంటే టైం తీసుకుంటుంది. వాళ్ళు వెంటనే జనరేట్ చేయకుండా డేటా అంతా కీప్ చేసి పెట్టుకొని నెక్స్ట్ కేసుకి ఫార్వర్డ్ చేయకుండా వెయిటింగ్ పెట్టుకుంటారు, 1 day వెయిటింగ్ అని, జనరేట్ కాకుండా. సో 1 day తర్వాత ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్ని తీసుకొని జనరేట్ అయ్యి మనకు డిఫాల్ట్ అకౌంట్ నెంబర్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. సో అది మన బుక్ ప్రింటింగ్ మీద సంథింగ్ అలా ఇస్తుంటారు. సో అది ఒక సినారియో. ఓకే, సో mostly we are going to develop the backend applications. So today we are going to see how to create the properties. Properties means in general, in traditional what we call as in traditional developments we call as a fields, arrays, variables.
సపోజ్ జావాలో కానీ కొన్ని వేరియబుల్స్ ఉంటాయి, కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. అక్కడ కూడా మనం జావా యూజ్ చేసుకుని ఒక యూఏ ఫామ్ డెవలప్ చేయొచ్చు. హెచ్టిఎంఎల్ కంట్రోల్స్, హెచ్టిఎంఎల్ లాంగ్వేజెస్. సో ప్రాపర్టీ ఈజ్ జస్ట్ లైక్ ఏ వేరియబుల్. So property holds the values, first name, last name, address, phone number, all these things. Yeah, except whatever it is, whatever that is. So first we are going to create the properties. Okay, ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒక స్క్రీన్ లో డిస్ప్లే అయితేనే కదా యూజర్ ఎంటర్ చేసేది. ఫస్ట్ నేమ్ లాస్ట్ అక్కడెక్కడ ఎలా ఉంటే కష్టం కదా. ఇక్కడ అన్ని కూడా ఒక స్క్రీన్ లో ఉంటేనే కదా యూజర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలా అని అంటే అవన్నీ ఒక స్క్రీన్ లో ప్లేస్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెక్షన్. సెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ హెచ్టిఎంఎల్ కంట్రోల్. హెచ్టిఎంఎల్ అంటే ఒక యూఐని డిజైన్ చేయాలంటే హెచ్టిఎంఎల్ రూల్స్ యూజ్ చేస్తాం మనం. హైపర్ సంథింగ్ ఏదో ఉంటుంది హెచ్టిఎంఎల్ అబ్జర్వేషన్. సో హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని మనకు యూఏ డిజైన్స్. బట్ ఇక్కడ ఏంటంటే మన హెచ్టిఎంఎల్ రూల్స్ కోడింగ్స్ కూడా ఏం రాయకుండా కూడా మనం ఒక యూఏని యూజర్ ఇంటర్ఫేస్ ఒక సెక్షన్ని మనం క్రియేట్ చేస్తాం. సెక్షన్ నథింగ్ బట్ యూఏ. ఓకే, ఒక సెక్షన్ నేను క్రియేట్ చేశా. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒక స్క్రీన్ మీద పెట్టాను. యూజర్ అంతా తన డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత యూజర్ సైలెంట్ గా ఉంటే అది ఆటోమేటిక్ గా సబ్మిట్ అవుతుందా? అంటే యూజర్ సంథింగ్ అక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి కదా సబ్మిట్ చేయడానికి. ఏమి ఇవ్వాలి? సబ్మిట్ బటన్. అది ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్ దట్ ఇస్ కరెక్ట్. అంటే యూజర్ అనేది ఒక యాక్షన్ తను ప్రొవైడ్ చేయాలి. సబ్మిట్, సేవ్, క్యాన్సిల్ లేదా రివ్యూ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. So for that action buttons we are going to use flow action. Flow action will create the action buttons. Okay, flow action will go to create the action buttons in section. And also flow action contains number of sections. Flow action lo ante flow action lo chaala sections anedi మనం లోడ్ చేసుకోవచ్చు అని అంతే. అంటే flow action లో చాలా సెక్షన్స్ అనేది ఉంటాయని. సో ఫ్లో యాక్షన్ అయితే బట్ కంటైనర్ ఆఫ్ సెక్షన్స్ అంటే ఫ్లో యాక్షన్స్లో చాలా సెక్షన్స్ ఉంటాయని. ఓకే, ఇవన్నీ నేను క్రియేట్ చేశాను. ప్రాపర్టీస్ క్రియేట్ చేశాను, ఒక యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను, సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అవుతుందంటే ఏం అది ఒక ఫ్లో మొత్తం ఒక ప్రాపగేషన్ జరగాలి కదా. ఐ మీన్ ప్రాపర్టీస్ అన్ని ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి తీసుకొని వచ్చి అవన్నీ కూడా ఫామ్ అంతా ఒక సబ్మిట్ అంటే ఒక మీన్ చెప్పాలి ఒక బౌండ్ ఒక సబ్మిట్ అని నీట్గా సబ్మిట్ అవ్వాలి కదా. అంటే ఏదో ఒక ట్రాన్సాక్షన్లో అవన్నీ యాడ్ చేయాలి కదా. ఎందుకు చేస్తున్నావు ఏంటంటే ఈ సెక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తే ఫ్లో యాక్షన్ క్రియేట్ అన్ని బాగానే ఉంది. ఎవరి కోసం క్రియేట్ చేస్తున్నా, దేనికోసం క్రియేట్ చేస్తున్నా అది తెలియాలి కదా. ఈ ట్రాన్సాక్షన్ కోసం వాడుతున్నావా లేదా ఏదైనా అప్లికేషన్ కోసం కావాలని క్రియేట్ చేస్తున్నావా అంటే మనం ఒక దేనికోసం డిసైడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లో. ఒక ఫ్లోలో మనం అవన్నీ కూడా కాల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ప్రాపర్టీస్ని తీసుకొని వచ్చి నేను సెక్షన్లో పెట్టుకున్నా. ఐమ్ రైట్? ప్రాపర్టీస్ తెచ్చి సెక్షన్లో పెట్టుకున్నాను. ఈ సెక్షన్ తీసుకెళ్ళి ఫ్లో యాక్షన్లో పెట్టాను. ఫ్లో యాక్షన్ తీసుకెళ్ళి ఫ్లోలో పెట్టాను. అన్ని ప్రాపర్ కనెక్షన్ నేను డిజైన్ చేశాను కదా. సో ఇవన్నీ నేను ఎప్పుడైతే ఈ ఫ్లో నేను రన్ చేస్తానో మన అంటే డెవలపర్గా రన్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా రన్ అవుతాయి కదా. రన్ అయ్యి మొత్తం మన వాల్యూస్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఫార్మాట్లో స్టోర్ అయిపోతాయి కదా. దిస్ ఈజ్ ఇలా అయితే ఎప్పుడైతే ప్రాపర్టీ సెక్షన్ ఫ్లో యాక్షన్ క్రియేట్ చేస్తాం అప్పుడు మనం ఒక సెక్షన్ ఒక స్క్రీన్ మనం క్రియేట్ చేసినట్టు. కేస్ ఆర్ ఒక వర్క్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినట్టు. That is today we are going to see how to get the properties, sections and flow action and flow. Okay, now going to our application. So all I told you, these we called as the explorers. App explorer, data explorer, case explorer. Recent means recent గా మనం ఏమైనా వర్క్ చేస్తుంటే అక్కడ కనిపిస్తుంటాయి రికార్డ్స్. ఏవైనా మన సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ఈ రికార్డ్స్ లో స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ డౌన్ లో చూడండి ట్రేసర్, క్లిప్బోర్డ్, లైవ్ యూఏ, పర్ఫార్మెన్స్ ఉంది కదా.
వీటిని మనం డీబగ్గింగ్ టూల్స్ అంటాం. డీబగ్గింగ్ టూల్స్. డీబగ్గింగ్ టూల్స్ అంటాం. అంటే ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇవన్నీ ఒకటి ట్రేసర్ సపరేట్ ఫంక్షనాలిటీ ఉంటుంది, క్లిప్ బోర్డ్ సపరేట్ ఫంక్షనాలిటీ ఉంటుంది, లైవ్ యూఏ ఒక సపరేట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే ట్రేసర్ అంటే మన స్టెప్ బై స్టెప్ మానిటరింగ్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. అన్ని కాదు, మోస్ట్ ఆఫ్ ద రూల్స్ని పెగాలో ట్రేసర్ అనేది మానిటరింగ్ ఆర్ రికార్డ్ చేసుకుంటుంది రూల్స్ అన్ని. అంటే తను కరెక్ట్గా చేశాడా, మనం ఎక్కడైనా తప్పు చేసామా అని అక్కడ కనిపిస్తుంది. ఆ ట్రేసర్ ఆన్ చేసి పెట్టుకుంటే మనకు తెలుస్తుంది ఎక్కడ మన రూల్ తప్పు అయింది అని చూపిస్తుంది, బ్లాక్ అని, రాంగ్ అని, లేకపోతే ఫెయిల్డ్ అని. సో క్లిప్బోర్డ్ అంటే టెంపరీ మెమరీ స్పేస్. అంటే సపోజ్ నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలకి నువ్వు ఎగ్జాక్ట్గా మీ ఊరు వెళ్ళి రాగలవు. కానీ సమ్ టైమ్స్ ఏదైనా ఛార్జెస్ మారితే 100 రూపాయలు సరిపోవు కదా. దట్ టైం మనం ఎక్స్ట్రా కొంచెం పెట్టుకొని ఉంటాం ఫర్ ఈజీ యాక్సెసింగ్. సో ఎప్పుడైతే నీడ్ అవుతుందో అంటే ప్రతిసారి కూడా మీ నాన్న అడగకుండా డబ్బులు 100 కొంచెం 10 రూపాయల కోసం ప్రతిసారి మన ఫాదర్ని అడగకుండా ఏదో ఒక చోట కొంచెం కీప్ చేసి పెట్టామనుకోండి అవన్నీ. సో డైరెక్ట్గా వెళ్ళి వెంటనే తెచ్చుకోవచ్చు అవన్నీ కూడా. ప్రతిసారి కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఏదైనా మనకి రియూజబిలిటీ పర్పస్ కోసం వెంటనే త్రూ ఈజీ యాక్సెస్ కోసం మనం మనకు కావాల్సిన డేటాని క్లిప్బోర్డ్ పేజ్లో స్టోర్ చేసుకుంటాం. సో టెంపరరీ పేజ్. సో నేను చూపిస్తాను క్లిప్బోర్డ్ పేజ్ ట్రేసర్ అంటే లైవ్ వ్యూ ఏంటంటే. లైవ్ వ్యూ అంటే సపోజ్ నీవు అప్లికేషన్ వర్క్ చేస్తున్నావు, అన్ఎక్స్పెక్టెడ్గా నీకు ఇంకో అప్లికేషన్ ఇచ్చారు, వేరే పర్సన్ సంథింగ్ అక్కడ సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చింది. సో అతని అప్లికేషన్ని కొంచెం నేను మానిటరింగ్ చేయమన్నారు, వర్క్ చేయమన్నారు, తనది ఏదైనా చిన్న డెవలప్మెంట్. తను ఏమేమి ఫంక్షనాలిటీస్ యూజ్ చేశాడు, తన ప్రాపర్టీస్ ఎలా క్రియేట్ చేశాడు, అవన్నీ కూడా నువ్వు సెర్చ్ చేసావు, చాలా టైం పడుతుంది. నువ్వు లైవ్ వ్యూ అని క్లిక్ చేసావంటే లైవ్ వ్యూ అని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ మీద నువ్వు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ క్రియేట్ చేయడానికి అతను ఏం రూల్స్ వాడాడు అంటే మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది అక్కడ. ఓకే ఇతను ఈ ప్రాపర్టీ ఇలా, ఈ కేసు ఇలా రావడానికి తను ఓకే సంథింగ్ ఇలా క్రియేట్ చేశాడా, ఓకే ఫైన్, నెక్స్ట్ ఓకే ఫైన్ అలా మనం చెక్ చేయొచ్చు తను ఏం ఫంక్షనాలిటీస్ వాడాడు అని. ఫర్ దట్ సినారియో వి ఆర్ గోయింగ్ టు ద లైవ్ వే. పర్ఫార్మెన్స్ ఇవన్నీ తర్వాత చెప్తాను, ట్రేసర్ గురించి ఇన్ డెప్త్. ఓకే, సో దీస్ వీ కాల్డ్ యాజ్ ద ఎక్స్ప్లోరర్స్. మీరు చాలా గుర్తుంచుకోవాలి, ద బేసిక్స్ థింగ్స్ మీరు చాలా గుర్తుంచుకోవాలి. మనకి యాప్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, డేటా ఎక్స్ప్లోరర్ ఉంటుంది, కేసు ఉంటుందని. యాప్ ఎందుకు యాప్ ఎక్స్ప్లోరర్ అంటే నీ అప్లికేషన్ చూడండి, జస్ట్ ఎక్స్ప్లోర్ ద రూల్స్ డిఫైన్డ్ ఇన్ యువర్ అప్లికేషన్. ఎక్స్ప్లోర్ ద రూల్స్ డిఫైన్డ్ ఇన్ యువర్ అప్లికేషన్ అంటే నువ్వు నీ ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఏమేమి రూల్స్ యూజ్ చేస్తున్నావు, యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి, అవన్నీ కూడా నువ్వు యాప్ ఎక్స్ప్లోరర్లో క్రియేట్ చేయమని చెప్తుంది. నేను అప్లికేషన్ డెవలప్మెంట్ కావడానికి ఏ రూల్స్ కావాలో రూల్స్ అన్నీ కూడా మనం యాప్ ఎక్స్ప్లోరర్లో మనం డెవలప్ చేస్తాం. ఒక డేటా అంటే చూడు, ఎక్స్ప్లోర్ ద డేటా డిఫైన్డ్ ఇన్ యువర్ అప్లికేషన్. ఏదైతే నీ డేటా కావాలో నీ అప్లికేషన్కి, సారీ అదే ఏమైనా డేటా ఉంది అది యాప్లో ఉంటుంది, ఎక్స్ప్లోరర్లో ఉంటుంది డేటా. సో మనకి ఏమైనా డేటా కావాలో డేటా అంతా కూడా డేటా ఎక్స్ప్లోరర్లో మనం క్రియేట్ చేసుకుంటాం. కేసెస్ అంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, నీకు ఎలాంటి కేసెస్ నీకు కావాలి, కేస్ టైప్స్, రిజిస్ట్రేషన్ అనేది నాకు ఒకటి, నెక్స్ట్ వెరిఫికేషన్ ఒకటి చేయాలి కదా, ఆ తర్వాత మేనేజర్ అప్రూవల్ రిజెక్ట్స్ సంథింగ్, అలాంటి డిఫరెంట్ స్క్రీన్స్ అనేది అక్కడ మనం డిజైన్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద పర్పస్. ఇక్కడ పైన అంటే ఇవన్నీ మన హెడర్ మెనూస్ ఉంటారు. మన అప్లికేషన్ అనేది పేటిఎం. సో పేటిఎంని క్లిక్ చేస్తే అంటే నా అప్లికేషన్ ఓవర్వ్యూ, నా అప్లికేషన్ అంతా ఎలా డెవలప్ జరిగిందో ఓవర్వ్యూ చూస్తుంటాం మనం. ఓపెన్ అప్లికేషన్, మన అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఒక స్కిన్ అంటే అప్లికేషన్ స్కిన్ అంటే ఇలా బ్లాక్ సంథింగ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డిజైనింగ్ అంతా అప్లికేషన్ స్కిన్. అది న్యూ అప్లికేషన్, ఏదైనా కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా దీంట్లోనే. స్విచ్ అప్లికేషన్ అంటే నీ దగ్గర 2 అప్లికేషన్స్ ఉన్నాయి, న్యూ అప్లికేషన్ క్రియేట్ చేస్తే మనం ఇంకో అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు యాజ్ యూజువల్గా. సో స్విచ్ అంటే నువ్వు ఇన్ బిట్వీన్ 2 అప్లికేషన్లు ఏ అప్లికేషన్ వర్క్ చేయాలనుకుంటున్నా స్విచ్ అవ్వచ్చు, పేటిఎం కా లేదంటే ఎస్బీఐ కా. స్విచ్ వర్క్ పూల్ అంటే ఇది అనేది వర్క్ పూల్ మీ నథింగ్ బట్ కంటైనింగ్ ఆఫ్ ఆల్ పీపుల్. ఓకే, సో వర్క్ పూల్ స్విచ్ అవ్వకుండా వర్క్ పూల్ స్విచ్ అవుతుంటాం. సో దట్ ఆర్ ద డిఫరెన్స్. లాంచ్ అంటే మనం లాంచ్ చేయడం ఎక్సెట్రా అంటే ఎవరికి లాంచ్ చేస్తున్నాం, మేనేజర్ లాంచ్ చేయాలి కదా వర్క్ అనేది. సో వర్క్ చేసి లాంచ్ కొట్టామంటే రెస్పెక్ట్ అథారిటీస్కి అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేట్ ఉంది లాస్ట్ చూడండి.
అడ్మినిస్ట్రేటర్ మనం క్లిక్ చేసామంటే ప్రొఫైల్, మన ప్రొఫైల్ చూడడానికి. ఆపరేటర్ మనం ఏ కాల్డ్ యాజ్ ఆపరేటర్. యాక్సెస్ గ్రూప్ అంటే మరి మనకంతా కూడా ఒక గ్రూప్ ఉంటుంది. ఓకే. ఒక గ్రూప్ మెంబర్కి ఆ యాక్సెస్ గ్రూప్ లో మనం వన్ ఆఫ్ ద మెంబర్. ఓకే. లైక్ లాగ్ ఆఫ్ అంటే మన అప్లికేషన్ లాగ్ ఆఫ్ చేయడానికి. లైక్ సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్. సో I said that అప్లికేషన్ అనేది మన డెవలప్మెంట్ అంతా కూడా యాప్ ఎక్స్ప్లోరర్లో చేద్దామని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఇది నా కేసు. ఈ రిజిస్ట్రేషన్లో కదా నేను ప్లేస్ చేయాల్సింది. నా ఫస్ట్ నేమ్ లాస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్గా నేను క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఫర్ దట్ సినారియో జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద రిజిస్ట్రేషన్ క్లాస్. ఐ విల్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ డాక్యుమెంటేషన్. అండ్ నాకు వేరే ఐ మీన్ డిఫరెంట్ అప్లికేషన్ మీద చేసిన డాక్యుమెంటేషన్ ఉంది. అది మీకు అర్థమవుతుందిగా. సేమ్ నేమ్స్ లేకపోయినా నేమ్స్ మారుతుంటాయి అంతే. ఆ బదులు ఎస్బిఐ సంథింగ్ అలా ఉంటాయి. జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ మాత్రమే మారుతుంది. లైక్ బ్యాంక్, ఇక్కడ పేటిఎం, ఇక్కడ పేబీ ఇచ్చాను. ఇక్కడ బ్యాంక్ అని ఉంటుంది. నా రిజిస్ట్రేషన్ ఇక్కడ పేబీ అని ఇచ్చారు. బట్ నా రిజిస్ట్రేషన్ బ్యాంక్ అని ఉంటుంది. ఇక్కడ పేటిఎం బదులు ఐసిఐసిఐ బ్యాంక్ అనుకుంటున్నాను. రిమైన్ విత్ ద సేమ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్, ఎవ్రీథింగ్ ద సేమ్. బట్ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ బ్యాంక్. అక్కడ నా ప్రీవియస్ అప్లికేషన్ చెప్తున్న బ్యాచ్ 8 to 9 చెప్తున్న బ్యాచ్కి బ్యాంక్ అని ఇచ్చాను. పేటిఎం బదులు ఐసిఐసిఐ ఇచ్చాను. ఓకే. సో నేమింగ్ మారుతుంది, బట్ స్ట్రక్చర్ అంతా ఇదే ఉంటుంది. ఓకే. సో క్రియేట్, రైట్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి క్రియేట్ ప్రాపర్టీస్ అని ఉంది. ఓకే. సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ప్రాపర్టీస్. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ చూడండి యాడ్ ఫీల్డ్ అని ఉంది. 1 సెకండ్. సో ఇక్కడ చూడండి యాడ్ ఫీల్డ్. ఏవైతే ఫీల్డ్స్ అనుకున్నావో ప్రాపర్టీస్ అవి మనం యాడ్ చేయడానికి జస్ట్ క్లిక్ ఆన్ ద యాడ్ ఫీల్డ్. హియర్ ఐఎమ్ గివింగ్ ద ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ షుడ్ బి క్యాపిటల్ ఆల్వేస్. ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను. జస్ట్ క్లిక్ ఐడి మీద క్లిక్ చేయండి. సేమ్ నేమ్ కాపీ అవుతుంది ఐడికి. ఐడి మీన్స్ పైగా తను తీసుకునే వాల్యూ. ఇది నువ్వు ఇచ్చే వాల్యూ. ఓకే. నీకు అర్థమయ్యే వాడిది. పైగా బ్యాక్ ఎండ్లో ఒక స్టోర్ చేసుకుంటుంది ఇలా ఫస్ట్ నేమ్ అని. అదే నేను ఓకే టైప్. ఈ ఫస్ట్ నేమ్ అనేది అంటే యూజర్ కొన్ని చూడండి, కొంతమంది నేమ్స్ అప్లికేషన్లో 2 bars ఉంటాయి. అంటే పెద్ద అంటే నేమ్ చాలా పెద్ద అనుకోండి, టెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటాం. బేసిక్గా నేమ్ అనేది ఒక సింగిల్ లైన్లో సరిపోతుంది ఎవరిదైనా సరే. లేదు బులియన్, ఇవన్నీ బులియన్ అంటే టూ ఆర్ ఫాల్స్ సిచ్యువేషన్స్లో మనం ఈ బూలియన్ తీసుకుంటాం. కరెన్సీ, ఏదైనా మనీ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం, కరెన్సీ తీసుకుంటాం. డేట్ అండ్ టైం, ఏదైనా డేట్ అండ్ టైం నువ్వు రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావు. యూజర్ ఎగ్జాక్ట్గా టైం ప్లస్ డేట్ మెన్షన్ చేయాలనుకుంటే డేట్ ఓన్లీ, యూజర్ ఓన్లీ డేట్ మెన్షన్ చేయాలనుకుంటే టెక్స్ట్ టైప్ డేట్ తీసుకుంటాం. డెసిమల్స్ వాల్యూస్, ఈమెయిల్ అంటే ఈమెయిల్, ఇంటీజర్స్ వాల్యూ, ఫోన్ నెంబర్, పిక్ లిస్ట్ అంటే మీరు ఎప్పుడైనా చూసారు ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మ్యారిటల్ స్టేటస్ ఉంటుంది. అక్కడ అన్మ్యారీడ్, సింగిల్, విడౌట్ సంథింగ్ అలా కొన్ని ప్రీడిఫైన్డ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. లైక్ జెండర్ తీసుకున్నాం అనుకోండి, జెండర్ దగ్గర క్లిక్ చేయగానే కొన్ని కింద మన డ్రాప్ డౌన్స్ వస్తుంటాయి. మేల్ ఆర్ ఫీమేల్, యూనివర్సల్. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఇక్కడ పిక్ లిస్ట్ యూజ్ చేసుకుంటాం. ఒక ఫీల్డ్ గ్రూప్ లిస్ట్ అంటే పేజ్ లిస్ట్ అంటారు. పేజ్ లిస్ట్ అంటే ఏంటని. ఓకే. సో బేసిక్గా టెక్స్ట్ సింగిల్ తీసుకున్నాను ఫస్ట్ టైం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు చూస్ నెక్స్ట్ ఏముంటుంది యూజర్ ఫామ్ లో బేసిక్గా లాస్ట్ నేమ్ ఉంటుంది అంతే కదా, లేదంటే మిడిల్ నేమ్ ఉంటుంది. మిడిల్ నేమ్ ఆర్ సంథింగ్. సో నేను లాస్ట్ స్పేస్ నేమ్ అని ఇచ్చాను.
ఇక్కడ నేను జస్ట్ క్లిక్ చేస్తే సేమ్. చూడండి ఇక్కడ నేమ్ ఇచ్చాను. ఇక్కడ స్పేస్ ఇచ్చి ఒక స్పేస్ తీసుకోలేదు కదా! అవును సార్. అంటే పెగా అనేది నేమ్ ఐ మీన్ స్పేస్ ఐడెంటిఫైయర్ స్పేస్ ఓకే. తీసుకోదు. ఓకే. సమ్‌టైమ్స్ కన్‌ఫ్యూజ్ అవుతుంటుంది. మనం కన్‌ఫ్యూజ్ అవుతుంటాం ఐడీకి దీనికి. థాట్స్ వై మనం కూడా సేమ్ ఐడీ వాల్యూ ఎలా అయితే డిస్‌ప్లే అవుతుందో అదే విధంగా మన యూజర్ ఐడీని కూడా మనం అలాగే డిస్‌ప్లే నేమ్ కూడా అలాగే చెక్ చేసుకుందాం. ఓకే. వాట్ హ్యాపెండ్? Okay, last name text single. Okay. Here I'm going to take జెండర్ తీసుకున్నాను. ఓకే. ఐడీ వల్ల నేను క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ జీ స్మాల్ ఉంది. బట్ ఐడెంటిఫై ఎలా తీసుకుంది? క్యాపిటల్. సో దట్స్ వై ద మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు గివ్ క్యాపిటల్ లెటర్ అట్ ఎవ్రీ టైమ్. సో పిక్ లిస్ట్ తీసుకున్నాను. ఓకే. జస్ట్ ఇక్కడ గేర్ సింబల్ ఉంది కదా! అవును సార్. సో గేర్ సింబల్‌ని క్లిక్ చేయండి. అడుగుతుంది డ్రాప్ డౌన్ లిస్ట్ ఆర్ రేడియో బటన్స్. డూ యూ నో ది డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ డౌన్ లిస్ట్ అండ్ రేడియో బటన్? నో సార్. డ్రాప్ డౌన్ ఇన్ 1 బై 1 డౌన్ సార్. సపోజ్ మనం స్టేట్స్ క్లిక్ చేయగానే నెంబర్ ఆఫ్ స్టేట్స్ అన్ని డిస్‌ప్లే అవుతుంటాయి. అక్కడ అదే. లిస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. రేడియో బటన్స్ అంటే మీ జనరల్ మనం చూడండి ఏదైనా అంటే ఇప్పుడు మనం ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాస్తుంటాం. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా 3, 4 ఆప్షన్స్ ఉంటాయి. పక్కన సర్కిల్ ఉంటుంది. మన సర్కిల్‌ని క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది సర్కిల్ వరకి. ఓకే. ఓకే. సో దట్ వి కాల్ రేడియో బటన్స్. ఓకే సార్. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు ది రేడియో బటన్స్. ఇక్కడ రేడియో బటన్ ఏం మెన్షన్ చేయాలనుకుంటున్నాను? మేల్, ఫీమేల్, మోస్ట్లీ ఫైన్. ఓకే. ఓకే సార్. ఇది సబ్మిట్. ఓకే. ఫైన్. సో ఇక్కడ ఈ 3 డిజైన్ చేద్దాం. ఓకే సార్. ఇలా 3 ప్రాపర్టీస్ క్రియేట్ చేసిన తర్వాత ఎంప్టీ స్పేస్ ఉంది చూసారా ఇదంతా? ఓకే. ఎంప్టీ స్పేస్ మీద జస్ట్ క్లిక్ ఇవ్వండి. సో ఇవన్నీ కూడా సేవ్ అయ్యాయి. ఓకే. సో ఇది మన క్లాస్. యామ్ ఐ రైట్? చూడండి క్లాస్ పీవై బ్యాంక్ వర్క్ రిజిస్ట్రేషన్. ఈ క్లాస్‌లో మనం అన్నీ కూడా డిజైన్ చేసాం. ఆర్ఎస్ మీన్ రూల్ సెట్. ఓకే. ఈ రూల్ సెట్ పేటీఎం అనే రూల్ సెట్‌లో మనం ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం. నేను చెప్తాను రూల్ సెట్ ఏంటి, క్లాస్ అంటే. ఓకే. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇది మనకు రిజిస్ట్రేషన్ క్లాస్ ఉంది. జస్ట్ గో ఆన్ గివ్ ద రైట్ క్లిక్ ఇచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ రీఫ్రెష్ ఉంటుంది. రీఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ రీఫ్రెష్ చేద్దాం అన్నీ కూడా. ఓకే. So here you have to know one thing. The properties comes under data model category. Let's see. ఇక్కడ యారో చూసారా? యారో ఒకటి ఉంది కదా! మనం క్లిక్ చేయండి. కొంచెం డేటా మోడల్ అని కనిపిస్తుంది. సో జస్ట్ ఇక్కడ యారో మోడ్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ అని చూసారా? నేను ప్రాపర్టీ నేమ్ ఎక్కడైనా డిఫైన్ చేయాల కానీ తీసుకుంది డిఫాల్ట్‌గా ప్రాపర్టీ. వచ్చాయా? చూడండి ఇక్కడ ఏది నేను క్రియేట్ చేశానో రిజిస్ట్రేషన్ ఫామ్‌లో వచ్చాయి కదా! సో అప్ టు నౌ ఫైన్. ఏవైతే ప్రాపర్టీస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మీకు ఏ కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్‌ప్లే చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ఓన్లీ 3 ప్రాపర్టీస్ నేను క్రియేట్ చేశాను. ఓకే. ప్రాపర్టీ యాస్ పర్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ప్రాపర్టీస్ క్రియేట్ చేసినాక అవన్నీ కూడా ఒక స్క్రీన్‌లో ప్లేస్ చేయాలి. యామ్ ఐ రైట్? అంటే ఒక సెక్షన్ క్రియేట్ చేయాలి. ఫర్ దట్ జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద క్లాస్, క్రియేట్ సెక్షన్. అంటే యూజర్ ఇంటర్ఫేసే కదండి. సో దట్స్ వై ఇట్ విల్ కమ్స్ అండర్ యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీ. హియర్ వి సీ ద సెక్షన్. యామ్ రైట్? Yes sir. సో జస్ట్ క్లిక్ ఆన్ ద సెక్షన్. ఫస్ట్ 10 క్లాస్ వరకు చాలా స్లో ఉంటుందండి. చాలా స్లో చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా రిపీటెడ్‌గా చెప్తుంటాను. మీరు పెగా టర్మినాలజీ అండర్‌స్టాండింగ్ అయ్యేంత వరకు కూడా. ఆఫ్టర్ 10 క్లాస్ అనేది నేను ఇంత స్లోగా చెప్పను. సో క్విక్‌గా అంటే మీరు చాలా క్విక్‌గా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఫినిష్ చేయాలంటే కూడా కొంచెం క్విక్‌గా చెప్తాను. మీకు అండర్‌స్టాండింగ్ అవుతుంది అప్పుడు. ఓకే.
సో డాక్యుమెంటేషన్ ఇస్తుంటారు కాబట్టి మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. బట్ ఇంత స్లోగా చెప్పుకున్నామంటే మనకి 6 మంత్స్ పడుతుంది. ఓకే సార్. సో లేబుల్ నేమ్ అంటే డిస్క్రైబ్ ద పర్పస్ ఆఫ్ దిస్ న్యూ రికార్డ్. అంటే ఈ రికార్డ్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం ఒక నేమ్ ఇవ్వమంటుంది. ఓకే. సో నేను ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ నేను క్రియేట్ చేసుకుంటాను కాబట్టి ఇది నాకు ఎవరి కోసం క్రియేట్ చేస్తున్నా ఒక క్యాండిడేట్ డీటెయిల్స్ కోసం. దట్స్ వై నేమ్డ్ యాజ్ ఏ కస్టమర్ డీటెయిల్స్ అని క్రియేట్ చేస్తున్నా. కస్టమర్ డీటెయిల్స్ అని క్రియేట్ చేస్తున్నా. సో పేటిఎం నా పెగారూల్స్ నుంచి పేటిఎం ఇది నా క్లాస్ అప్లైస్ టు ఏ క్లాస్కి అప్లై చేయాలి నువ్వు ఈ సెక్షన్ని. నా వర్క్ క్లాస్కి రిజిస్ట్రేషన్ క్లాస్కి అప్లై చేయాలనుకుంటున్నా. ఓకే అప్లై టు కరెక్ట్. ఓకే రూల్ సెట్ నా పేటిఎం రూల్ సెట్ వర్షన్ ఏ వర్షన్ నువ్వు అప్లై చేయాలనుకుంటున్నావు. ఇక్కడ మీరు మీరు కొంచెం పాయింట్ ఉండాలండి. 0.1 0.1 0.1 ఉంది అంటే ఇది ఇనిషియల్ వర్షనింగ్ అండి. ఓకే. ఈ ఫస్ట్ 0.1 ఉంది కదా, ఫస్ట్ 0.1 ఉంది కదా. సో ఈ ఫస్ట్ 0.1 మేజర్ లెవెల్ అంటారు, సెకండ్ 0.1 మైనర్ లెవెల్ అంటారు, ఈ థర్డ్ 0.1 ప్యాచ్ లెవెల్ అంటారు. డిఫరెన్స్ ఏంటంటే మీకు తర్వాత చెప్తాను. బట్ బేసిక్ ఏంటంటే ఏదైనా అప్లికేషన్లో చేంజెస్ జరుగుతున్నాయి. సపోజ్ మన మొబైల్ చూడండి, మన సామ్సంగ్ సపోజ్ ఎలా చెప్పొచ్చు, ఐఫోన్ ఉంది. ఫస్ట్ ఐఫోన్ 6 రిలీజ్ చేస్తాడు, తర్వాత ఐఫోన్ 6s వస్తుంది. అంటే 6 డిఫరెన్స్ ఏముంటుంది, కెమెరానో అయితే పోర్ట్రేట్ మోడ్స్ కొన్ని యాడ్ చేస్తాడు, లిటిల్ బిట్ చేంజ్ చేస్తాడు కాబట్టి 6s అని పెట్టాడు. తర్వాత కొన్ని యాడ్ చేసి 6+ అని పెడతాడు. కానీ మొబైల్ విత్ సేమ్ ఎవ్రీథింగ్, కెమెరా కానివ్వండి, మెమరీ కానివ్వండి, ఎవ్రీథింగ్ విత్ సేమ్ లుక్ అంతా సేమ్ ఉంటుంది 6 వర్షన్ అంతా కూడా. కానీ చిన్న చిన్న మాడిఫికేషన్ జరుగుతుంటాయి. దట్స్ వై అతను 6s 6+ అంటే చిన్న మాడిఫికేషన్ జరుగుతున్నాయి అనుకోండి సేమ్ అప్లికేషన్లోనే. ఈ లాస్ట్లో మనం క్రియేట్ చేస్తాం, ఇక్కడ మార్చుకుంటాం 1 2 3 అని. లేదు అసలు 6 కాదు డైరెక్ట్గా 7 పెట్టుకున్నాను అనుకోండి, అంటే ఎంటైర్ ఒక మోడల్ మార్చేస్తున్నాడు అతను, మేజర్ లెవెల్లో చేంజ్ చేస్తున్నాడు. అప్పుడు ఇక్కడ మార్చుకుంటాం మనం. అంటే నీ అప్లికేషన్ అది మేజర్లో నువ్వు చేంజ్ చేస్తున్నావు కాబట్టి ఈ 1 ప్లేస్లో 2 పెడతాం. అప్పుడు అదర్స్కి అర్థమవుతుంది, ఓహో ఈ అప్లికేషన్లో చాలా చేంజెస్ ఉన్నాయని. సో ఫర్ దట్ అప్డేట్స్ అంతే. ఓకే, ఇది కాల్ వర్షన్. ఐ థింక్ హోప్ ఇట్ క్లియర్. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లేబుల్ నేమ్ ఇవ్వగానే ఐడెంటిఫైర్ ఆటోమేటిక్గా నేమ్ తీసుకుంది. క్రియేట్ అండ్ ఓపెన్. So this is the HTML controlled UI. సో ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని ప్రాపర్టీ వాల్యూస్ అన్ని ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, డ్రాప్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, సెక్షన్స్, UI ఎలిమెంట్స్ అండ్ అదర్ డైనమిక్ లేఅవుట్స్. అంటే ఇక్కడ మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కానీ సెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ డ్రాప్ చేయమంటుంది, లీవ్ చేయమంటుంది. ఎలా ఎక్కడో ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం, బట్ ఇక్కడికి ఎలా ప్లేస్ చేస్తామంటే సేమ్ సినారియో. యారోని క్లిక్ చేయండి, డేటా మోడల్ క్లిక్ చేయండి, మన ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ దగ్గర చూడండి బ్యాక్ నా 6 డాట్స్ ఉన్నాయి. సో జస్ట్ ప్లేస్ యువర్ కర్సర్ ఆన్ 6 డాట్స్, హోల్డ్ ఇట్, ఇలా డ్రాగ్ చేస్తూ రండి. హైలైట్ అయిందా? జస్ట్ లీవ్ ఇట్. వెయిట్ ఎ సెకండ్. వచ్చిందా ఫస్ట్ నేమ్? ఇక్కడ ఎంటర్ చేయడానికి ఒక ఆప్షన్ కూడా వచ్చింది కదా. సో సేమ్ లైక్ సేమ్ జెండర్ కూడా సేమ్ సినారియోస్. డన్. సో మూడు క్రాక్ చేశాను. జస్ట్ గివ్ ద సేమ్. ఓకే, సెక్షన్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ వాటికి మనం యాక్షన్ క్రియేట్ చేయాలి. We are going to create the flow action. So flow actions comes under process category. సేమ్ ఏ వర్షన్ అయినా కానీ సేమ్ ఇదే ఉంటుందండి. 8.4 అలాగే అప్డేట్ ఎనీ వర్షన్ వచ్చినా మీకు నేను చెప్తాను. 8.4 లేటెస్ట్ వర్షన్, ఇప్పుడు న్యూగా రిలీజ్ అయిన వర్షన్ అది 8.4 కూడా చెప్తాను. దట్స్ వై మీరు మినిమం 8 GB 8 అబోవ్ రావటువంటి ల్యాపి మెయింటైన్ చేయాలి. ఏ వర్షన్ వచ్చినా ఏమొచ్చినా
the function, I mean, scenario or path will be the same. బేసిక్గా అప్డేట్స్ అంటే ఏముంటాయండి? ఏవైనా చిన్న చిన్న కాంప్లెక్సిటీని కొంచెం రెడ్యూస్ చేసి కొంచెం సింపుల్గా ఉండేదని అప్డేట్స్ అంటాం. లేదా సింపుల్ కాంప్లెక్సిటీ చేస్తే అప్డేట్స్ ఎందుకు అవుతుంది? అది ఫెయిల్యూర్ అవుతుంది. సో అంటే నెక్స్ట్ వర్షన్స్లో ఏముంటాయంటే కొంచెం సింపుల్ ఉంటుంది, లేదా కొన్ని యాడ్ అండ్ ఫీచర్లు యాడ్ చేస్తుంటారు. సో దట్స్ ది డిఫరెన్స్ అంతే. టేక్స్ టైం సేవ్ అవుతుంది. Okay, before going, we can do the discuss the basics. ఈ లేఅవుట్స్ ఇవన్నీ అంటే ఎక్స్ట్రా యాడ్ చేయడానికి కింద రావాలా లేకపోతే పైన, ఈ జెండర్ అనేది పైన రావాలా ఫస్ట్ నేమ్ కింద రావాలనేది పైన కింద డిసైడ్ చేస్తుంది. డిలీట్ చేయడానికి, కట్ చేయడానికి, అంటే ఇది ఫస్ట్ క్లిక్ చేసి డిలీట్ అయిపోతుంది ఆ వాల్యూ అనేది. సో ఇక్కడ చూడండి, మీరు డైనమిక్ లేఅవుట్ అని ఉంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డైనమిక్ లేఅవుట్? ఇప్పుడు మనకి అదర్ టూల్స్ లో రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్ అని ఉంటుంది. రియాక్ట్ జేఎస్ యూజ్ చేసుకొని వాళ్ళు కూడా వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. నేటివ్ కూడా అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తుంటారు. రియాక్ట్ జేఎస్ లో ఏం జరుగుతుందంటే ఓన్లీ సిస్టమ్కి సంబంధించిన అప్లికేషన్స్ మాత్రమే వాళ్ళు డెవలప్ చేస్తుంటారు. మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయలేరు వాళ్ళు జేఎస్ యూజ్ చేసుకొని. దట్ పై వాళ్ళు రియాక్ట్ నేటివ్ యూజ్ చేస్తారు. రియాక్ట్ నేటివ్ యూజ్ చేసుకొని మొబైల్ సంబంధించిన అప్లికేషన్, మొబైల్ కాంపాటిబిలిటీ కావాల్సిన అప్లికేషన్ డెవలప్ చేస్తుంటారు. బట్ ఇన్ని పేగా డైనమిక్ లేఅవుట్ అంటే ఇట్ విల్ గివ్ ద రెస్పాన్స్ బిట్వీన్ మొబైల్ అండ్ సిస్టమ్. ఏదైతే మనకి క్రియేట్ చేస్తున్న అప్లికేషన్ అనేది మొబైల్లో కూడా సేమ్ ఉంటుంది, అది సిస్టమ్ కూడా సేమ్. మీనింగ్ ఆఫ్ dynamic layouts. We have different layouts, repeated layouts, grid layout, so many layouts we have, but defaultly Pega using dynamic layout. సో మనం at a time మనం 2 scenarios కి మన అప్లికేషన్ మనం డెవలప్ చేస్తాం. What happened? Why take too much of time? System bus library. ఇనిషియల్ కాబట్టి టైం తీసుకుంటుంది, తర్వాత మనకి ఇంత టైం తీసుకోదు. అండ్ మీకు మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇట్లా మనకి 3 ఐకాన్స్ అనేది మనకి వస్తాయండి. స్టార్ట్అప్, షట్డౌన్, లాగిన్ అని 3 ఫోల్డర్స్ మనకి డిస్ప్లే అవుతుంటాయి మన డెస్క్టాప్ మీద. సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ స్టార్ట్అప్ చేయాలి. స్టార్ట్అప్ చేస్తే మనకి ఇట్లా జావా కోడ్ రన్ అవుతుంది. ఓకే, అసలు ఒక జావా కోడ్ యాజ్ వెల్ ఒక కమాండ్ బార్ ఇట్ హ్యాస్. సో ఇటు పిఆర్పిసి సంబంధించినటువంటి స్టార్ట్అప్ కమాండ్ బార్ రన్ అవుతుంది ఒకటి. 2 కోడ్స్ రన్ అయిన తర్వాత వెయిట్ ఫర్ 2 minutes. ఈ కోడ్ అంతా రన్ అవుతుంది. మన డేటా మన అటువంటి
సెటప్ అంతా పిఆర్పిసి సెటప్ అంతా కూడా సెట్ చేసుకుంటుంది. సర్వర్ అప్లికేషన్ సర్వర్ ఎంబెడ్ అప్లికేషన్ సర్వర్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత డబుల్ ట్యాప్ అండ్ లాగిన్. సో లాగిన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏదైతే మన బ్రౌజర్ అనేది మనం ఫిక్స్ చేసామో అప్లికేషన్స్కి రెస్పెక్ట్ బ్రౌజర్లో మనకు కావాల్సిన అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ అవుతూనే ఉంటుంది. రిఫ్రెష్ ఆఫ్ మై అప్లికేషన్. సో సెక్షన్ క్రియేట్ అయిన తర్వాత మనం ఫుల్ యాక్షన్ క్రియేట్ చేస్తాం. ఆ నెక్స్ట్ మనం ఫ్లో క్రియేట్ చేస్తాం. ఓకే. నేను అప్లికేషన్ క్రియేట్ చేశాను. అది టైం తీసుకుంటుంది అప్లికేషన్కి. వస్తుంది చెప్పండి. నేను ఎగ్జిక్యూట్ అవుతున్నట్టుంది. ఇప్పుడు వచ్చాయి. ఇందాక బేసిక్ అని టైప్ చేస్తే ఇప్పుడు వచ్చింది అది. సర్వర్ కొంచెం ఇబ్బందిగా ఉంది నా లోపల. నాది నా అంటే అప్లికేషన్ చాలా 8.4 చాలా ఉన్నాయి. సో దట్స్ వై కొంచెం లేట్ అవుతున్నట్టుంది. చూడండి రీసెంట్గా ఏం చేసిన అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అప్లికేషన్ ఓపెన్ చేశాను, తర్వాత డేటా ప్రాపర్టీస్ క్రియేట్ చేశాను, ఒక సెక్షన్ క్రియేట్ చేశాను, అవన్నీ చూడక ఓపెన్ అవుతున్నాయి. రీసెంట్లో ఏవైతే రీసెంట్ చేశాను అనేది జస్ట్ ఫోటో యాప్ ఎక్స్ప్లోరర్ స్టిల్ ఇట్లా సేవ్ అవుతూనే ఉంది. సో ఫ్లో యాక్షన్ క్రియేట్ చేయాలంటే జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద క్లాస్, క్రియేట్ ప్రాసెస్. Here we see the flow action and flow. Okay. So just click on the flow action. It will save అవుతాడా అవడా. ఇంతసేపు ఏం తీసుకుంటున్నాం. సో నేను అంటే అది ఆ సెక్షన్ సంబంధించినటువంటి ఫ్లో యాక్షన్ నాకు తెలియాలి కాబట్టి నేను సేమ్ నేమ్ ఇచ్చి లాస్ట్లో ఎఫ్ఏ యాడ్ చేస్తున్నా. అంటే కస్టమర్ డీల్ సంబంధించినటువంటి ఫ్లో యాక్షన్ అని నా అండర్స్టాండింగ్ కోసం. చూడండి సేమ్ ఐడెంటిఫైర్ సేమ్ నేమ్ తీసుకుంది. Text is the same, applied to class is the same, rule set is the same, version is the same. Just create and open. Okay, it's done. More time తీసుకుంటుంది. Okay. So applies to so and so class. Okay, right is okay. ఇక్కడ సెక్షన్ ఉంది. ఇక్కడ థిక్ ఎడ్జ్ చూసారా? సెక్షన్ పెయిన్ ఉందా? సో చివరిలో థిక్ ఎడ్జ్ ఉంది. ఎప్పుడైతే ఏదైనా ఒక బార్లో థిక్ ఎడ్జ్ ఉందంటే జస్ట్ అక్కడ క్లిక్ చేసి మన ల్యాప్టాప్ ఉన్నటువంటి డౌన్ యారో క్లిక్ చేస్తే రెస్పెక్టివ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇదే కదా నేను సెక్షన్ క్రియేట్ చేశాను. యా, సో ఇక్కడ థిక్ ఎడ్జ్ ఉందంటే జస్ట్ డౌన్ యారో క్లిక్ చేసామంటే మనది కీబోర్డ్స్లో డౌన్ యారో క్లిక్ చేసామంటే ఆ రెస్పెక్టివ్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతుంటాయి. జస్ట్ డబుల్ టిక్ ఆన్ డబుల్ టిక్, జస్ట్ డు ద సేమ్. ఓకే, నేను ఫ్లో యాక్షన్ ఇవన్నీ కూడా ఒక ఫ్లోలో నేను ప్లేస్ చేయాలి. రైట్? సో దట్స్ వై path, right click on the class, right click on the work class, create, process, flow. Here also I'm giving the same name. Here I'm giving F. F means flow. Everything is the same. Create and open.
సో దిస్ ఈజ్ మై ఫ్లో షేప్. ఓకే. Yeah. The first green color circle we called as a start shape. This one is called assignment shape. This one we call as a end shape. Arrows are basically connectors అంటాం. ఓకే, వీటిని మనం కనెక్టర్స్ అంటాం. డ్రాఫ్ట్ ఆన్ అంటే, డ్రాఫ్ట్ ఆఫ్ చేశానంటే ఈ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ కాదు అని. ఐ మీన్ ప్రాసెస్లో లైక్ ప్రొడక్షన్లో ఇది అనేది నెగ్లెక్ట్ అవుతుంది, తీసుకోదు. సో దట్స్ వై మన ఫ్లో ఎప్పుడు డ్రాఫ్ట్ ఆన్లో ఉండాలి. డ్రాఫ్ట్ ఆఫ్ చేశానంటే ఈ ఫ్లో అనేది ఎగ్జిక్యూటబుల్ కాదు ప్రొడక్షన్ కానీ. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లో యాక్షన్ కాల్ చేయాలి. సో ఫ్లో యాక్షన్ ఎక్కడ కాల్ చేస్తామంటే, మనకి ఫ్లో యాక్షన్ మనం ఎక్కడ కాల్ చేస్తామంటే అసైన్మెంట్ షేప్లో కాల్ చేయొచ్చు. దిస్ వి కాల్ అసైన్మెంట్ షేప్ ఆర్ ఎల్స్ కనెక్టర్ లెవెల్. బట్ ఎప్పుడు అసైన్మెంట్ షేప్లో కాల్ చేయాలి, ఎప్పుడు కనెక్టర్ లెవెల్లో కాల్ చేయాలి అంటే, మన ఫ్లో అనేది ప్రాసెస్ ఫ్లో అయితే, ఓకే ఆ డిఫరెన్స్ మీకు తర్వాత చెప్తానండి. ఇది సో ఒక కనెక్టర్ లెవెల్ మీరు డబుల్ ట్యాప్ చేయండి. మీకు స్క్రీన్లో చూపించేటప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ అనేది. సో నాకు కావాల్సిన ఫ్లో యాక్షన్ ఇక్కడ చూడండి. ఫ్లో యాక్షన్ కనపడిందా? మీకేం చెప్పాను, థిక్ ఎడ్జ్ ఉందంటే జస్ట్ అక్కడ ప్లేస్ ఎంటర్ చేయకుండా డౌన్ ఆర్ క్లిక్ చేసామంటే ఇదే కదా కస్టమర్ డీటెయిల్స్ ఎఫ్ఏ ఫ్లో యాక్షన్. సో డబుల్ టిక్ జస్ట్ సబ్మిట్. వచ్చిందా కస్టమర్ డీటెయిల్స్? సేవ్. ఈచ్ అండ్ ఎవ్రీ మోడిఫికేషన్ ఏదైతే మీరు చేసినా సరే మోడిఫికేషన్స్ అవన్నీ కూడా మనం సేవ్ చేసుకోవాలి ఎవ్రీ టైం, లేదంటే అది రికార్డ్ అవ్వదు. ఓకే, సేవ్ అయ్యింది. గో ఫర్ యాక్షన్స్ అండ్ రన్. సో ఇప్పుడు మనం ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో అవన్నీ కూడా ఒక చోట స్టోర్ అవ్వాలి కదండి. అవన్నీ కూడా క్లిప్బోర్డ్లో స్టోర్ అవుతాయి. క్లిప్బోర్డ్లో ఏదైతే మన వర్క్ క్లాస్ ఉంటుందో పివై ఈ పే బ్యాంక్ పేటిఎం వర్క్ ఆ క్లాస్లో మీన్ ఆ టేబుల్లో వర్క్ టేబుల్, ఆ వర్క్ టేబుల్లో స్టోర్ అవుతాయి. క్లిప్బోర్డ్ చూపిస్తాను, క్లిప్బోర్డ్ ఎక్కడ స్టోర్ అవుతుంటాయి. ఆల్ వర్క్ ఆబ్జెక్ట్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ వర్క్ టేబుల్, పీసీ వర్క్ టేబుల్. మనకి 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయండి, పీసీపీఆర్ అని. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు మీరు అందరూ కూడా? లింక్ నేను పంపించినట్టాను కదా, ఒకసారి అది చూసి ఇన్స్టాల్ చేయండి. ప్రాక్టీస్ చేస్తుంటే కన్ఫ్యూజ్ అవ్వరు, తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, ఇక్కడ చూడండి, నాకు ఎంటర్ చేయమంటుంది ఫస్ట్ నేమ్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ జస్ట్ సబ్మిట్. ఇక్కడ చూడండి ఆర్, ఓకే ప్రీవియస్ లేండి లైట్ తీసుకోండి. బేసిక్ R1 అని వస్తుంది. ఐడి దిస్ కాలేజ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ అంటే మనకు ట్రాన్సాక్షన్ ఏటీఎం నుంచి మనం డబ్బులు తీసుకుంటే మనకు ఐడి వస్తుంది కదా, ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది కదా. లైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్. ఓకే ఇచ్చాము, ఇవంతా అయిపోయినాయి. కేస్ ఐడి ఆ టైం జనరేట్ అయింది. క్రియేట్ 2 minutes మనం క్రియేట్ చేసాము. అర్జెన్సీ ఇవన్నీ కూడా నేను చూపిస్తాను తర్వాత. ఇవన్నీ అర్జెన్సీ లెవెల్స్ ఎలా ఇస్తారు, స్టేటస్ ఎలా అప్డేట్ చేయాలి, ఎవ్రీథింగ్. ఓకే, సో now going to clipboard. ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరు యూజర్ క్రియేట్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా. దట్స్ వై క్లిప్బోర్డ్ మనకు కొన్ని పేజ్ ఉంటాయి, యూజర్ పేజ్, డేటా పేజ్, ప్రాపర్టీ సంథింగ్ కొన్ని పేజ్ ఉంటాయి మనకి. యూజర్ పేజ్, డేటా పేజ్, లింక్డ్ ప్రాపర్టీ పేజ్, సిస్టమ్ పేజ్ అంటే మన వర్క్ క్లాస్ సంబంధించినవన్నీ కూడా
యూజర్ పేజ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. డేటా కోసం డేటాబేస్ స్టోర్ అయ్యి ఉంటాయి. లింక్డ్ ప్రాపర్టీస్ అంటే జస్ట్ అవి ఏదైనా ప్రాపర్టీస్ లింక్ ఉంటే అవి స్టోర్ అవుతుంటాయి. సిస్టమ్ పేజ్ ఆల్రెడీ డిఫాల్ట్గా మన ఆపరేట్ ఐడీస్ కానివ్వండి, యాక్సెస్ గ్రూప్స్ కానివ్వండి, అక్కడ మన అప్లికేషన్స్ ఆపరేట్ ఐడి కానివ్వండి, యాక్సెస్ గ్రూప్ కానివ్వండి, ఇవన్నీ కూడా సిస్టమ్ పేజ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో మనం వర్క్ క్లాస్లో చేస్తాం కాబట్టి జస్ట్ గో టు యూజర్ ఇంటర్ఫేస్, గో టు PO వర్క్ పేజ్. ఇదే కదా నా వర్క్ క్లాస్ పేటిఎం వర్క్ రిజిస్ట్రేషన్. Work class data will be stored in PO work page. ఇదేనా ఫస్ట్ నేమ్ అఖిల్, జెండర్ మేల్, ఇదే కదా నేను ఇక్కడ ఎంటర్ చేశాను. అప్లికేషన్ పేటిఎం, ఏ టైంకి పిఎక్స్ కమిట్ డేట్ అండ్ టైం, ఈ టైంకి కదా నేను మొత్తం కూడా అవన్నీ సెట్ చేశాను. ఎవరు ఆపరేటర్ నేమ్ ఏంటి, ఇక్కడ ఆపరేటర్ నేమ్ ఉంటుంది, సబ్ అడ్మినిస్ట్రేటర్ బట్ నీ పేరు ఉంటుంది. ఆపరేటర్ ఐడి, ఇది ఆపరేటర్ ఐడి, అడ్మినిస్ట్రేటర్ ఓకే, ఏ వర్షన్లో పెగాలో. సో ఎవ్రీథింగ్ కూడా మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, స్టోర్ అయి ఉంటుంది డేటాలో. ఇది అంతా కూడా మనకి డిఫాల్ట్ మెంబర్లో స్టోర్ అయి ఉంది. సో దట్ ఇస్ ద కీబోర్డ్ పేజ్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫ్లో యాక్షన్ అండ్ ప్రాపర్టీస్ సెక్షన్. జస్ట్ గో ఆన్ టు లాగ్ ఆఫ్. సో ఇలా అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనం లాగ్ ఆఫ్, మన వర్క్ అయిపోయిన తర్వాత లాగ్ ఆఫ్ చేసి ఇక్కడ చూసి షట్ డౌన్ క్లిక్ చేస్తారంటే మన అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. పర్ఫెక్ట్ ఫుల్ ప్లేజ్గా క్లోజ్ అయిపోతుంది. రియల్ టైమ్ సినారియోస్లో ఇలా మనకి 3 అప్లికేషన్స్ ఎలా ఉండవు. మనం జస్ట్ ఒక లింక్ ఉంటుంది, లోకల్ హోస్ట్ లింక్ చూసారా, ఇక్కడ లింక్ చూసారా, డైరెక్ట్గా మనకి లింక్ అనేది బుక్ మార్క్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసుకొని మన అప్లికేషన్, ఎందుకంటే మనం VPN తో కనెక్ట్ అయి ఉంటాం కదా సర్వర్. సో వాటిని దాంట్లో కనెక్ట్ చేసుకొని మన అప్లికేషన్ లాగిన్ అయిపోతుంటాం. ఇలా కాకుండా డబుల్ ట్యాప్ చేయండి, లాగిన్ చేయండి, షట్ డౌన్ చేయండి కాకుండా లాగ్ ఆఫ్ చేస్తే అటు లాగ్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఇస్ ది డిఫరెన్స్ ఓన్లీ. ఓకే ఫైన్. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను.